విడుదల రజనీ గారికి ఇవ్వడం జరిగిందండి. దాని గురించి మీ మాటల్లో చెప్పండి. చెప్పేది ఏముందండి, జగనన్న గారి పాలనలో, సురక్షితమైన పాలనలో ఇటువంటి ప్రభుత్వం గత ఎన్నడూ చూడలేదు, ఇంకా చూడబోము కూడా. ఇంతకు మించే ఉంటుంది 2024 తర్వాత. ఇంతకు మించి చెప్పాడంటే చేస్తాడు అనే ఒక నమ్మకం అనేది ఎవరికన్నా ఉందంటే ఆ క్రెడిబిలిటీ ఒకటి రాజశేఖర రెడ్డి గారికి, వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇట్లాంటి నాయకుడు ఇట్లా మాట ఇచ్చి నిలబెట్టుకొని లాక్డౌన్లో మేము ఆటో కార్మికులందరూ బతికాము అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారే. మనకి 26 రాష్ట్రాలు దాకా ఉన్నాయి దాదాపు. ఏ రాష్ట్రంలో కూడా ఇంటికి వెళ్ళి కరోనా టైంలో కరోనా వచ్చిందంటే పక్కింటోళ్ళు రావడానికి కూడా భయపడేవాళ్ళు. అట్లాంటి ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఆ వాలంటీర్ టెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆధార్తో లింక్ అయ్యి పలానా పేషెంట్కి వచ్చిందంటే ప్రతిరోజు, ఒక్కరోజు కాదు ప్రతిరోజు 14 రోజుల టైం పీరియడ్ ఇచ్చారు దీనికి. ఈ కరోనాకి 14 రోజులు పొద్దున్నే వచ్చి ఇంటి ముందుకు వచ్చి టాబ్లెట్లు వేసుకున్నావా, మీకేమన్నా కావాలా, మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు విడిగా ఉంటున్నావు కదా, మీకేమన్నా కావాలా, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని లోకల్గా ఉన్న లీడర్లు కానీ, వైసీపీ నాయకులు కానీ. ఇప్పుడు విడుదల రజనీ గారి యొక్క పరిపాలన ఎలా ఉందండి? అంటే 2 నెలల క్రితమే ఇక్కడ గుంటూరు వెస్ట్కి తన పోటీ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో తన విజయం ఎంత ఎత్తులో భారీ విజయాన్ని చేకూరుతుందో మీరు చెప్పండి. ఎంత విజయం చెప్పడానికి ఇప్పుడున్న ఆమె వచ్చిన ఈ 2 నెలల తర్వాత వేసిన రోడ్లే నిదర్శనం. లక్ష్మీపురం రోడ్డు కానీ, బేకర్స్ ఫండ్ నుంచి చంద్రమోహన్ గారు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే రోడ్డు, టీడీపీ మెయిన్ ఆఫీస్ ఉంది ఆ రోడ్లో, 5 ఏళ్లలో గుంతలమయం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా రోడ్లు వేసాం మనం. వికాస్ నగర్ కానీ, గార్డెన్స్ కానీ, స్టేడియం దగ్గర కానీ, పార్కుల డెవలప్మెంట్ చూడండి. నాడు నేడు కింద పార్కులు కూడా చేశారు, పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు కానీ. ఈరోజు నాడు నేడు కింద స్కూళ్ళు, హాస్పిటల్స్ ఎంత నీట్గా ఉన్నాయి. మరుపెన్నడూ జరిగినటువంటి ఈ యొక్క ఆటో వాళ్ళకి సంబంధించి ఈ కార్యక్రమం విడుదల రజనీ గారి చేతుల మీద ఉండకుండా కాసేపట్లో జరగబోతుంది. దాని గురించి మీ మాటల్లో చెప్పండి. ఆల్రెడీ మేము సీసీ కెమెరాల ఇష్యూ మీద ఆమె దగ్గరికి వెళ్ళాం. మేము వెళ్తే డీజీసీ గారిని పర్సనల్గా ఫోన్ చేసి ఆఫీస్కి పిలిచి మాట్లాడారు. ఆ సమస్యకి పరిష్కారం కూడా చూపించారు, పరిష్కరిస్తారన్న మాట కూడా ఇచ్చారు మాకు. ఇవే కాదు, సంక్షేమ బోర్డు, ఆటో వాళ్ళకి ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు, బీమా సౌకర్యం, ప్రత్యేకమైన బీమా, అందరితో అన్ని రంగాలతో కాకుండా ఆటో వాళ్ళ వరకు సపరేట్గా ఒక బీమా సంస్థని, కార్పొరేషన్ లోన్లు కూడా ఇవ్వమని మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని గురించి కూడా సానుకూలంగా స్పందిస్తారని. ఆర్టీసీ ఉచిత ఆర్టీసీ వద్దని మా నినాదం. మేడం గారు సానుకూలంగా వచ్చి, మేడం గారు డైరెక్ట్గా ఇప్పుడు ఇతర నాయకులు అయితే ఇంకొక నాయకులకి చెప్పుకోవాలి. మేడం గారి వల్ల ఉపయోగం ఏంటంటే, మేడం గారు ముఖ్యమంత్రి గారితో డైరెక్ట్గా వెళ్ళే స్వతంత్రం ఉన్న నాయకురాలు, అంత ఎదిగిన నాయకురాలు. మీ ఆటో వాళ్ళు ఎంతవరకు మరి రానున్న ఎన్నికల్లో హెల్త్ మినిస్టర్ రజనీ గారికి మీరు సహకరిస్తారు? పూర్తి సహకారం అందిస్తాం. మిగతా ఎక్కడైనా చుట్టుపక్కల నియోజకవర్గాల కన్నా కానీ, అన్ని నియోజకవర్గాలు ఆటో వర్కర్స్ ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరికన్నా ఎక్కువ మద్దతు సంపూర్ణంగా తెలియజేస్తాం. ఆమెని విజయవంతంగా గెలిపించుకుంటాం. మినుపన్నటి గుంటూరు 2 టౌన్ చరిత్రలో ఎప్పుడూ రాని మెజార్టీని చూపిస్తాం మేము.